ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నేను నసరావుపేట ఖమ్మంపాలెం ప్రకాష్ నగర్ నుండి దేవుని పరిచర్య చేస్తున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని, వినటం వలన విశ్వాసం కలుగుతుందని దేవుడు చెప్పినట్లుగా మనం విశ్వసించాలని మీతో ప్రభు పేర మనం చేస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోకమందున్న తండ్రి అయిన దేవుడా, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయమును బట్టి తండ్రి, మీకు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క మాటలు వారు విని విశ్వసించి వారి యొక్క హృదయాలు మార్చుకొని మీ బిడ్డలుగా జీవించని మీతో వారికి మంచి అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క దాసుడనైనా నేను మాట్లాడుతుండగా నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరే నాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనం ఉన్నటువంటి అంశము ఏమనగా, దేవుని మోసగించిన వారికి శిక్ష. దేవుణ్ణి మోసగించిన వారికి శిక్ష మన అంశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మోసగిస్తే మనకి కలిగేటువంటి ఒక శిక్ష ఏమిటో మనం తెలుసుకోవాలని దేవుడి సమయం మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నేను అక్షరం చదువుకోలేదు. నేను ఎప్పుడు చెప్పే మాటలేనంటే, నేను అక్షరం చదువుకోలేదు, కానీ దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం చొప్పున నేను మీతో దేవుని మాటలు పంచుకుంటున్నాను. మన అంశము దేవుణ్ణి మోసగించిన వారికి శిక్ష. దేవుణ్ణి మోసగించారంటే మనకి దేవుడు 2 గ్రంథాలు ఇచ్చాడండి. పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ 2 కలిపి పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. అయితే పాత నిబంధన కాలంలో దేవుణ్ణి మోసగించిన వారికి, కొత్త నిబంధన కాలంలో దేవుణ్ణి మోసగించిన వారికి కలిగేటువంటి శిక్ష అనేటువంటి అంశంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, నేను దేవుని యొక్క సంఘం తరపున ఈ యొక్క పరిచర్య చేస్తున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేర మీకు మనం చేస్తున్నా. అయితే మనం ఈ కాలంలో క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి ఒక 2024వ సంవత్సరము ఈ క్షణాన కూడా, ఈ దినాన కూడా రన్నింగ్లో ఉన్నటువంటిదండి కొత్త నిబంధన. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనాలు చివరి వరకు జ్ఞానించుకుంటే, అననీయ సపిరాలు అనేటువంటి అంశం అండి. అననీయ సరిపిరాలు అనేటువంటి అంశం. ఈ అననీయ సరిపిరాలు దేవుణ్ణి మోసగించారు. అయితే పాత నిబంధన కాలంలో బీసీలో దేవుణ్ణి మోసగించినటువంటి వారు ఉన్నారండి. వారు కూడా ఈ కాలంలో దేవుని సేవకులు అనబడినటువంటి వారు, అపోస్తలులు, సంఘ పెద్దలు, సువార్థికులు అనబడిన వారు చేస్తున్నటువంటి దేవుని సేవలో పాలు పంచుకున్నటువంటి వారేనండి. శిష్యులుగా ఉన్నటువంటి వారే మోసగించినటువంటి వారు ప్రతిఫలం చూస్తున్నాం, శిక్ష. అదేవిధంగా పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అనబడినటువంటి దేవుని యొక్క సేవకుల్లో శిశువులుగా ఉన్నటువంటి వారు కూడా మోసగించినటువంటి వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. బీసీ పాత నిబంధన కాలంలో రాజులు 2వ గ్రంథము
రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి 27 వచనాల వరకు జ్ఞానించుకుంటే అందులో మనకి కొన్ని సారాంశాలు దొరుకుతాయండి. ఆ సిరియా దేశపు రాజు అయినటువంటి అతని పేరు నయమా ఏదో ఉందండి. అతను ప్రవక్తయగు ఏలియా వద్దకు వచ్చి శుద్ధుడయ్యే విధానం గురించండి, అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగం పోగొట్టుకునేటువంటిది. అయితే మనము ఈ దినాన దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఒక వాక్యాన్ని మీకు నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. బైబిల్ మీ అర్థం ఉంటే తెలిసి చూడండి. నేను అలా చదువుతున్నానో లేదో మీరు కూడా తెలుసుకోవాలని ప్రభు పేర మనం చేస్తున్నా. నేను అక్షరం చదవలేదండి. నేను ఎప్పుడు చెప్పే మాట, నేను అక్షరం చదవలేదు. రాయటం రాదు, చదవటం రాదు. ఏదో ఒక్కొక్క అక్షరం ఆలోచించుకుంటూ చదువుతున్నటువంటి వాడిని. అంటే నేను చదివేది అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభావించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు, దేవుణ్ణి మోసగించినటువంటి వారు మీరు, మీ పెనిమిటిని పాతి పెట్టిన వారి యొక్క పాదములు వాకిటినే నిలిచి ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి లేఖనాల్లో తప్పులు ఏమైనా ఉంటే నన్ను నా దేవుడు క్షమిస్తారు, మీరు కూడా నన్ను క్షమించండి. అయితే మనము ఉన్నటువంటి అంశము, దేవుని మోసగించిన వారికి శిక్ష. దేవుని మోసగించిన వారికి శిక్ష తప్పదు. అది కన్ఫర్మ్. ఎందుకంటే దేవుణ్ణి మోసగించినటువంటి వారికంట మనకున్నటువంటి 2 గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథం మన పేరు పెట్టబడినటువంటిది పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ 2 కాలాలు, పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ దేవుని మోసగించినటువంటి వారికి జరిగేటువంటి సందర్భాలు మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడి భూమి ఆకాశమును సృజించి 5 దినాలు పంచభూతాలను చేసి 6వ దినాన తన పోలిక చొప్పున నరుడను నేల మట్టితో చేసి వాని వికరాశికరంధ్రములో జీవవాయువును ఊది జీవింపచేసినటువంటిది మనకందరికీ తెలిసిందే. అయితే ఆదాముకి తోడుగాను సహహారిగాను ఉండడానికి స్త్రీని చేశాడు. వీరిద్దరూ ఆది దంపతులు అనబడినటువంటి వారండి, అవాదాములు. దేవుడు తూర్పు దిక్కున ఏదైనా వనమేనో వారిని కాచడానికి వచ్చి ఏదైనా వనములో ఉన్నటువంటి ప్రతి పక్షఫలాన్ని తినమని ఆజ్ఞయించాడు. ఇది మనకందరికీ తెలిసిందే, కానీ నేను చెప్తున్నానండి ఎందుకంటే దాని ద్వారా మనకి చాలా ఇంపార్టెంట్ వాక్యం ఉందండి. తోట మధ్యలో ఉన్నటువంటి పక్షఫలాలు తెలివిని, మంచి తెలివిలని చూపు జీవపక్షము వేసాడంటండి. ఆ 2 ముట్టకూడదు, తినకూడదు అన్నాడు దేవుడు. ఆదాము కొంతకాలం వాటి జోలి పోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తినుకుంటూ వస్తున్నాడు, జీవించాడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞలో లోబడి జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈ జంతువులు చాలా కుయితి కలిగినది. సర్పము అవ్వని మోసగిచ్చింది. ఆ పండంట చూపులకు రమ్యమైనది, చాలా బాగుందంట. ఆ సర్పము దీనిని తినదినాన మీరు సావరని చెప్పిందంట. ఇది దేవుడు తినేటువంటి పండు అని చెప్పింది.
అయితే ఈ అవ్వ ఆ పండుని ఆశించి కొన్నిటిని తీసుకొని తిని తన భర్త అయినటువంటి ఆదాముకి ఇస్తే ఆదాము తిన్నాడు. తినటం వల్ల ఏం జరిగిందండి? తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చితమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ చనిపోయారండి. చనిపోలేదు. ఎందుకని చనిపోలేదు? దేవుడు ఈ భూమి ఆకాశంలో సృష్టించినప్పుడు ఒక మాట అనుకున్నాడండి. ఏమైనా అనుకున్నాడంటే, నేను కొత్త సృష్టిని చేసి ఆ కొత్త సృష్టిని అభివృద్ధి చేసి వారికి ఒక రాజ్యముగాను స్వస్థముగాను నా కుమారుని ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసుకొని ఈ సృష్టిలో ఆది దంపతులైన అవాదాములు చేశాడు. అయితే వారు పాపం చేయటం వల్ల ఏం తెచ్చుకున్నారంటే మరణాన్ని కొన్ని తెచ్చుకున్నారు. అందుకని ఆది కాలం నుండి అవాదం చేసిన బలి పాపము ఈ చెయ్యిని మన మీద కూడా వెళుతూనే ఉంది. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. చచ్చిపోవడానికి ఆల్రెడీ పితారుడు చేసి పెట్టాడు. నువ్వు పితారుడి దారిలోనే పోవాల్సిందే. తినదినమన నీవు నిశ్చయముగా చచ్చినటువంటి వారు తిన్నాక చావలేదండి. వారికి ఒక టైం ఇస్తుంది. ఆ టైం ఇష్ట ప్రకారం జరగాలి. అలాగా ఆదాము కొన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు. మరణించిన ఆదాము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా లేపబడి ఏ ప్లేస్కి పోవాలో ఆ ప్లేస్కి తీసుకెళ్లాల్సినటువంటి విధానాలు ఉన్నాయి. తీసుకెళ్ళిన విధానాలు కూడా ఉన్నాయి. అదంతా దేవుడు చూసుకుంటాడు. కానీ అదేవిధంగా ఈ 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 27 వచనాల చివరి వరకు జ్ఞానించుకుంటే ఆ సిరియా దేశపు రాజు ఏమి కుష్ఠరోగి అయ్యాడంట. ఈ కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఆ రాజు గొప్ప బలవంతుడంట. ఇజ్రాయేలు దేశంలోకి వెళ్ళి వారిని జయించి ఒక చిన్నదానిని తీసుకొని వచ్చి తన భార్యమైనటువంటి ఆమెకి పనిచేయడానికి దసరాలుగా ఉంచుకున్నప్పుడు ఆ ఒక ఇజ్రాయేలు నుండి వచ్చినటువంటి ఒక చిన్నది ఈ నయమని రాజుతో చెప్తుంది, నువ్వు బాగుపడాలంటే ఇజ్రాయేల్ దేశమందు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు అని చెప్తే ఆమె చెప్పినట్టుగా ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఈ ఏలియా ప్రవక్తని కలిసి అడిగినప్పుడు నువ్వు నదికి వెళ్ళి స్నానం చేయమంటే అతను తిరస్కరించి అతను చెప్పినట్టుగా మరలా దారికి వచ్చి వెళ్ళి స్నానం చేసి శుద్ధుడయ్యాడండి. అతను తీసుకొచ్చినటువంటి ఒక కానుకలు ఏది తీసుకోలేదంట. అప్పట్లో బంగారుపు నాణ్యాలు ఉంటాయండి, దుస్తులు ఉంటాయండి. అవన్నీ తీసుకొస్తే నాకు ఏమీ అవసరం లేదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళి స్నానం చేయి, నువ్వు శుద్ధుడు అవుతావు అన్నప్పుడు పోయి శుద్ధుడయ్యాయి. తర్వాత ఈ కానుకలు ఇస్తుంటే నాకు ఏది వద్దు, నువ్వు మారి దేవుణ్ణి నమ్ముకో అన్నాడు. అతను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడండి. యేసు ప్రభు భూమి ఆకాశము సృజింపక మునుపు నుండే ఉన్నాడండి. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను ఈ భూమిని ఆకాశాన్ని సృజింపక మునిపే ఉండవాడను. తండ్రైన దేవుడున్నాడు, కుమారుడైన దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. ఈ ముగ్గురు ఏకీభావించి కాలాలను ఏరుతున్నారు. ఈ కాలాలని ఏరుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నామండి. వర్తమాన, భూత, భవిష్యత్ ఈ 3 కాలాల్లో ముగ్గురు వెళ్తున్నారండి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నయము శుద్ధుడైన తర్వాత ఈ ఏలియా వద్దకు కానుకలు ఇస్తుంటే వద్దన్న తర్వాత తిరిగి తన మార్గాన వెళ్తుంటే ఈ ఏలియా ఒక శిశువుడండి. వానికి సాతానుడు పుట్టించినటువంటి తెలివి ఏం తెలివి అంటే ధనాశ పుట్టించాడు సాతానుడు. ఈ శిశువుడు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించేవాడే.
ఏలియా వద్ద ఎంతగానో నమ్మకంగా ఉన్నటువంటి అతనే. కానీ ఏం జరిగింది? ధనాశ పుట్టింది. ఈ నయాము దారిని పోతుంటే సగం దూరానికి పోయేసరికి ఇతనికి పుట్టిన ఆలోచన చొప్పున మరలా న్యాయం దగ్గరికి వచ్చాడండి. రథం మీద పోతున్నటువంటి రాజు వద్దకు వస్తుంటే రాజుగారు వెనక్కి తిరిగి చూసి ఆ శిశువుడు రావటం చూసి రథాన్ని ఆపించి తనతో సమాధానమా అని అడిగాడు. ఆడ సమాధానమే అని చెప్పేసి ఎవరో వచ్చారు, వారికి కావాల్సినటువంటి వస్తువులు కావాలని చెప్పేసి బంగారు డబ్బు దుస్తులు తీసుకొని మరలా మెరుగనట్టుగా ఏలే వద్దకు వచ్చాడు. ఏలి ఉండి అడుగుతున్నాడు, ఓ శిశువుడా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదే అన్నాడు. లేదు, నువ్వు వెళ్ళేటప్పుడు నయమును కలిసేటప్పుడు నేను నీతో కూడా రాలేదా? నేను నా ఇంట్లో ఉండా కానీ నా ఆత్మ నీతో పాటు వచ్చింది. నువ్వు చేస్తున్నటువంటి క్రియలు చూస్తున్నాను, నువ్వు చేస్తున్నటువంటి పనిని చూస్తున్నాను, నువ్వు మాట్లాడేటువంటి మాటలను వింటున్నాను అని చెప్పేసి ఆ ప్రవక్తతోటి ఒక మాట అన్నాడండి. ఆ శిశువుడితోటి ఒక మాట అన్నాడు ప్రవక్త. ఏమన్నాడంటే, నువ్వు చేసినటువంటిది దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేశావు. దేవుడు ఏమి తీసుకోవద్దన్నాడు, నేను తీసుకున్నానా? తీసుకోలేదు, వద్దన్నాను, వెళ్ళమన్నాను. అతను మారు మనసు పొందితే చాలు, అతను దేవుణ్ణి నమ్ముకుంటే చాలు మాకు అనుకున్నాను. నువ్వు మాత్రం ఏం చేశావు? ఒక ధనాశతో ఏది పని చేశావు? పోయి వాని యొక్క దాన్ని తెచ్చుకున్నావు. ఏమి తెచ్చుకున్నావు చెప్తున్నా ఇను. ఆ నయము దగ్గర నువ్వు తెచ్చుకున్నటువంటి ఒక సిరియా దేశపు రాజు దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ ధనం వల్లే, ఆ ఒక వస్త్రాల వల్లే నీకు ఒక శిక్ష పడుతుంది. ఏ శిక్ష అంటే మరణం కాదండి, మరణం కాదు. మరణం ఆల్రెడీ ఆదాం తెచ్చిపెట్టుకున్నాడు. నువ్వు ఎడుగుడి సస్తావు. ఆ రోజులలో పాత నిబంధన కాలంలో దేవుడు తన మాట వినని వారిని 100 మందిని చంపేశాడు. మరలా లేపుతాడు, మరలా చంపేస్తాడు, మరలా నరకానికి వెళ్తారు. వాళ్ళు నడవడి వారి క్రమం చొప్పున వెళ్తారు. కానీ ఈ శిశువుడితోటి మాత్రం ఏలి అంటున్నాడు, నీవు ఆ కుష్టి రోగి శుద్ధుడైన వాని వద్ద దైవాన్ని తెచ్చుకున్నావు కాబట్టి దేవుడు నీకు ఒక శిక్ష ఇస్తున్నాడు. ఆ కుష్టి రోగము నీకు వచ్చునుగాక. ఒకటి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. వాని యొక్క రోగము నీకు వచ్చునుగాక, నీకు రావటమే కాక నీ తరంతరం ఉంటుందంట. చూడండి ఎంత ఘోరమైనటువంటి ఆ ఒక వ్యాధిని తెచ్చుకున్నాడు ధనాశతో పోయి. ఈ యొక్క శిశువుడు ధనాశతో పోయి ఎంతటి ఘోరమైనటువంటి స్థితి తెచ్చుకున్నాడు చూడండి. కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నటువంటి వానికి తరతరం కుష్ఠరోగం వస్తూనే ఉంటుందంటండి. అందుకని బీసీ నుండి ఏడీలోకి వస్తే ఏడీలో యేసు ప్రభు కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటికీ కుష్ఠరోగుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కుష్ఠరోగులు వస్తూనే ఉన్నారు. వారి యొక్క వంశపూర్వంగా వస్తూనే ఉంటారండి. అది ఆగదు, ఎందుకంటే తరం ఉంటుందంట ఈ ఒక రోగం. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి వానికి శిక్ష. తప్పించుకోలేవు మానవుడా. దేవునికి వ్యతిరేకంగా చేసావంటే నీకు శిక్షే, మోసగించావంటే దేవుణ్ణి నీకు శిక్షే, నీ తరం ఉంటుంది శిక్ష. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము శిక్షకు పాత్రులం కాకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఏడిలో, ఈ యొక్క క్షణాన, ఈ యొక్క దినాన దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున నేను రిఫరెన్స్ చదివి వినిపించానండి. కొత్త నిబంధన తెలుసుగా, ఆత్మ సంబంధము పరిచర్య.
సువార్తికుడకు లూకా రాసిన అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం నేను చదివి వినిపించాను. ఈ అననీయ సప్ఫీరా అనేటువంటి వారంటండి విశ్వాసురాలిగానే జీవిస్తున్నారండి. అపొస్తలుల బోధ యందును సహవాసం అందును బాగానే ఉంటున్నారు, చాలా సిన్సియర్టీగానే ఉంటున్నారండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప వింతలు మనము చూసాము. ఆయన శిష్యులు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూసాము. కాబట్టి మనము విశ్వసించాలని చెప్పి విశ్వాసంగా జీవించారండి. కానీ విశ్వాసం నుండి తొలగించడానికి దుష్టుడు పొంచి ఉంటాడంటండి. ఈ దుష్టుడి పని ఏంటంటే విశ్వాసుల్ని పడగొట్టే పనేవాడిది. వాడి యొక్క బుద్ధి అది. ఆదినరులైన అవ్వాదాములను పడగొట్టాడు, మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. వాడి పని ఏంటంటే మరణానికి నడిపించటమే. దేవుని పని ఏమిటంటే మరణం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించటమే దేవుని పని. అందుకనే ఇలాంటి సందర్భాలను దేవుడు కొన్ని విధాలుగా యాడ్ చేసి తన కుమారుణ్ణి లోకానికి పంపి ఈ లోక పాపములను ఆయన పైన వేసి ఆయన తన ఒక శరీరాన్ని, తన ఒక రక్తాన్ని, తన ఒక ప్రాణాన్ని విలపెట్టి కొన్నాడండి దేవుని యొక్క సంఘాన్ని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అననీయ సప్ఫీరాలు దేవుని పట్ల విశ్వాసంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో అపొస్తలులు చెప్పినట్లుగా యెరూషలేములో వారికి కలిగినటువంటిది అమ్మి అపొస్తలుల పాదముల వద్ద పెడుతున్నారండి. విశ్వాసులు పెట్టేటప్పుడు అందరితో పాటు ఈ అననీయ సప్ఫీరా తనకున్నటువంటి పొలాన్ని అమ్మారంటండి. చదవండి, మీకు మొత్తం తెలుస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటాను. కొన్ని మిస్టేక్లు కూడా పోతూనే ఉంటాయి. అదంతా దేవుడే చూసుకుంటాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు వద్దకి ఈ అననీయ సప్ఫీరాలు పేతురు చెప్పినట్టుగా తన ఒక పొలం అమ్మి, దాన్ని వెల ఇక్కడ రాయలేదు కానీ నేను చెప్తానండి. అంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున చెప్తున్నానండి. వారు ఒక 100 నాణేలకి అమ్మారండి పొలాన్ని. 100 నాణేలకి అమ్మినటువంటి వారు 100 నాణేలు తీసుకొచ్చి అపొస్తలులకు ఇస్తే అమ్మిందంతా తీసుకొచ్చి ఇచ్చినట్టే. ఓకేనా? ఎందుకంటే వారు ఏమీ దాచుకోలేదండి. ఇచ్చింది వచ్చినట్టే తీసుకొచ్చి అపొస్తలులకు ఇచ్చారు. దాచుకుంటారా? దాచుకోలేదు. ఒకవేళ వాళ్ళకి అపవాది సాతానుడు చెడు గుణం పుట్టించి ఆ 100 నాణేలలో ఒక 20 నాణేలు దాచిపెట్టుకొని 80 నాణేలు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి. ఆ రోజులలో నాణేలు అంటారండి. ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక 100 రూపాయలకి అమ్మిందా ఆ ఒక భూమి వేళ 20 రూపాయలు దాచిపెట్టుకొని 80 రూపాయలు తెచ్చిస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. నేను కూడా అలాగే ఆలోచించాను. చెడుగానే ఉంటుంది. 100 రూపాయలకి అమ్మిన దాన్ని తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే మంచిగా ఉంటుంది. 20 రూపాయలు దాచుకొని 80 రూపాయలు తీసుకొని వచ్చేస్తే చెడుగానే ఉంటుంది. అంటే అది సాతానుడి యొక్క పని, సాతానుడి యొక్క కుయుక్తి. అమ్మిన ఒక 100 రూపాయలు నీ వంశానే ఉంది కదా, నీలోనే ఉంది కదా, నీ దగ్గరే ఉంది కదా, నీ దగ్గర నుండి వేరే వాడు తీసుకెళ్ళలేదు కదా. అదంతా నీ చేతిలోనే ఉంది. నీ సొత్తు, నీ సొమ్ము నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఇవ్వాలనుకుంటే ఈ దేవునికి వద్దనుకుంటే ఉంచుకో, అది నీ ఇష్టం. దేవునికి ఇవ్వాలనే పొలం అమ్మేవు కదా, దేవుని యొక్క సేవకుని మాట ఈని పొలం అమ్మేవు కాబట్టి దేవుని యొక్క సేవకుని మాట ప్రకారం నువ్వు అమ్మిన వేళ అంతా తీసుకొచ్చిస్తే ఎంత బాగుండేది. చావకుండా ఉండేవాడివి కదా. సాధారణ పడి చంపే పని, దేవుని పని బ్రతికించే పని.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అననీయ సప్ఫీరాలు కొంత సొమ్ము దాచుకున్నారంట. ఏ విధంగా దాచుకున్నారో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ అననీయ భార్య సప్ఫీరా అననీయతోటి ఒక మాట అన్నదంటండి. ఏ మాట అన్నదంటే, అయ్యా ఇంత సొమ్ము మన పొలం అమ్మి సంపాదించుకున్నాం కదా, ఇందులో కొంత మనం ఉంచుకొని కొంత దేవునికి ఇద్దామయ్యా అని అననీయతో అంటే అననీయ భార్య మాట విన్నాడటండి. అక్కడ తేడా పడ్డదండి. భార్య మాట ఎప్పుడైతే వింటావో అప్పుడే నీవు శిక్ష తెచ్చుకుంటావు. భార్య మాట ఎప్పుడైతే వింటావో అప్పుడే శిక్ష తెచ్చుకుంటావు. ఆ దినాలైన ఆదాములు చూడండి, ఆదాము పురుషుడు మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి ఆ పురుషుడైన ఆదాముని కూడా మరణానికి నడిపించింది. కాకపోతే వాళ్ళు స్పాట్ డెడ్ కాలేదులేండి. ఎందుకంటే వాళ్ళు అయ్యారనుకో మళ్ళీ దేవుడు కొంత కష్టపడాల్సింది వస్తుంది. ఎందుకంటే మళ్ళీ నేల మట్టితోటి మళ్ళీ మనిషిని చేయాలి. అర్థమవుతుందా? మళ్ళీ వాని యొక్క దేహంలో ఉండి పక్కటెముకలను తీసి మళ్ళీ మాంసంతో ఆ దేహాన్ని మార్చి పొడిచి మళ్ళీ మనిషిని చేయాలి. అసలు ఇదంతా ఎందుకు? ఒకసారి చాలే, వాడి పాపాన్ని వాడే పోతాడని చెప్పేసి వదిలేశాడండి. అదేవిధంగా ఈ ఏడిలో కూడా ఈమెక అననీయ అనబడిన పురుషుడు తన భార్య అనబడినటువంటి సప్ఫీరా మాట విని కొంత సొమ్ము దాచుకొని యేసు అపొస్తలుల పాదముల వద్దకు తీసుకొచ్చి పెట్టాడండి దేవాలయంలో. అప్పుడు పేతురు గారు అననీయతోటి అంటున్నాడు, బైబిల్ చదవండి మీరుకే అర్థమవుతుంది, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నేను చెప్పేస్తానండి. అననీయ, నీ భూమి ఇంత వెలకే అమ్మేవా? క్వశ్చన్ వేశాడండి. అననీయ, నీ భూమిని ఇంత వెలకే అమ్మేవా? చెప్పు అననీయ అన్నాడు. అననీయ ఉండి, అవునయ్యా నేను ఇంత వెలకే అమ్మాను అన్నాడు. అప్పుడు పేతురు గారు ఉండి అంటున్నాడు, అననీయ సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించింది అబద్ధమాడమని, కొంత సొమ్ము దాచుకోమని? నువ్వు సాతానికి నీ యొక్క హృదయాన్ని నీ యొక్క దేహాన్ని అప్పగించుకున్నావు. ఏం ప్రయోజనం అనయ్యా? సాతానుడి యొక్క పని ఏందో తెలుసా నీకు? ఈయన నేను చెప్తున్నా అన్నాడు. పేతురు గారు, అపొస్తలుడైన పేతురు గారు ఒక మాట అన్నాడు, నీవు దేవుణ్ణి మోసగించావు. ఎవరిని మోసగించాడండి? దేవుణ్ణి మోసగించావు. దేవుణ్ణి మోసగించావు కనుకనే నీకు డెత్, స్పాట్ డెత్, చచ్చిపోతావు. మాటలు వింటూనే అననీయ అంతమంది మధ్య ఒక దేవాలయంలో కుప్పగూలి చచ్చిపోయాడండి. చేయగలిగింది ఏం లేదు. నువ్వు నేను మనం చేయగలిగింది ఏం లేదు. అక్కడ క్రియ జరిగింది. ఏ క్రియ జరిగింది? దేవుణ్ణి మోసగించే క్రియ జరిగింది. దేవుడు మోసగించిన వానికి క్రియ జరిగించాడు. అప్పుడు పడుచువారు ఏంటండి అంటే శిశువులైనటువంటి వారు ఆ ఒక చనిపోయినటువంటి ఆ ఒక అననీయ దేహాన్ని బట్టలో చుట్టి తీసుకెళ్ళి పాతిపెట్టొచ్చారండి. పాతిపెట్టొచ్చారు. తప్పేదేముంది? డెడ్ బాడీ ఇంకా అక్కడ ఉండకూడదు కదా. దేవుణ్ణి మోసగించినటువంటి డెడ్ బాడీ ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనైనది మనలో కలిసిపోవాల్సిందే. ఆ తర్వాత కొంతకాలం గడిచినాకటండి, ఎంత టైం అంటే ఇంచుమించు 3 గంటల సేపటికి
ఏది 7వ వచనం నేను చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది వెరుగక, ఆమె ఇంట్లో ఉందండి. ఈ యొక్క దేవాలయంలో జరిగినటువంటిది ఆమె భార్యకి తెలియదండి. 3 గంటల సేపు వెయిట్ చేసిందంట, ఇంకా రాలేదు భర్త అని చెప్పేసి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు గారుండి, నేను ఈ వాక్యం చెప్తే చదువుతా ఉంటే చాలా టైం ఓవర్ అవుతుందండి. అప్పుడు పేతురు గారు ఆమెతోటి, అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని అన్నానండి అండి అక్కడ. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఎంతకే అని చెప్పాను. చూడండి, ఈ సరఫరా కూడా సాక్ష్యం ఇచ్చిందండి. ఏమని ఇచ్చింది? ఇంతకే 80 రూపాయలకే నేను అమ్మింది. ఎంత కమ్మాను? 80 రూపాయలకే నేను అమ్మింది. మా ఆయన కూడా చెప్పాడు కదా ఇందాక 80 రూపాయలకే అని. నేను కూడా చెప్తున్నా ఇప్పుడు 80 రూపాయలకే. కాకపోతే మా ఆయన ఎక్కడికో పోయి ఉంటాడు, రాలేదులే మా ఇంటికి. ఎక్కడికి రాలేదు? మా ఆయన మా ఇంటికి ఇంకా రాలేదు, బజారికి పోయి ఉంటాడులే అనుకుంటుందట. 3 గంటల సేపు వెయిట్ చేసింది, ఇంకా ఇంటికి రాలేదు ఏందా అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ లేడు, ఇంటికి రాలేదు. అయితే బజారికి పోయి ఉండాలి అనుకుని ఉంటుంది. ఎందుకంటే దుష్టురాలు కదా, అలా ఆలోచించుకుంటుంది అనమాట. అది భక్తురాలు అనేటైతే వారి మధ్య అన్నయ్యని చూసేది. అదే భక్తురాలు అయినట్టయితే 80 రూపాయలకి అని కూడా చెప్పేది కాదు. ఉన్నది ఉన్నట్టుగానే అన్నయ్య చెప్పేవాడు, బతికి ఉండేవాడు. ఈ యొక్క శిల్పరా కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పేది, బతికేవాళ్ళు. ఎంతకే అని చెప్పేసరికి పేతురు గారు ఆమెతో అంటున్నాడు, అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభావించితిరి? క్వశ్చన్. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు, వెలుపట నిలిచి వెలుపటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణము విడిచెను. స్పాట్ డెత్ అండి. చూడండి, అంతటి అంత స్పీచ్ ఇచ్చినటువంటి ఆమె, అవును ఇంతకే అని చెప్పినటువంటి ఆమె ఏమైంది? ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగిలిన భయము కలిగెను. జాగ్రత్త, దేవుడంటే నీకు అట్లుగా ఉందాయింది. భయాలు పుట్టాలా? ఈ మోషే మాట్లాడాడంటే భయాలు పుట్టాలా? దేవుడు మాట్లాడాడంటే భయాలు పుట్టాలా? మోసగిచ్చావంటే మాత్రం నీ బతికేలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. పాత నిబంధన కాలంలో ఏలియా శిష్యుడు భక్తిపరుడిగానే ఉన్నాడు, కానీ ధనాశతోటి తరతరము కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. కొత్త నిబంధన కాలంలో అపొస్తలులతోటి దేవుణ్ణి మోసగించినటువంటి వారు చచ్చిపోయారు.
కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనం ఏ విధంగా అనుసరించాలి అన్నది మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు వృతమే. ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది. ఇటు వెచ్చగైన నువ్వు, అటు నులివెచ్చన చల్లగైన లేక నులివెచ్చని జీవితం వద్దు. అదేవిధంగా దేవుని పట్ల ఆదివారం కాగానే గోడకు సున్నం కొట్టుకున్నట్టు ముఖానికి సున్నా కొట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ పట్టుకొని సంకన పెట్టుకొని 1 గంట సేపు చర్చికి పోయి వచ్చి తర్వాత వారం దినాలు ఈ యొక్క చెడ్డ కార్యాలు, అవిశ్వాస కార్యాలు చేసుకుంటే అనుభవిస్తావు. ప్రతిఫలం నీ తరతరాలు అనుభవిస్తే పరిస్థితి ఉంది. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. సత్యంగా బతుకు, సత్యంగా అనుసరించు. అవిశ్వాసి అయినటువంటి భర్తకి విశ్వాసిరాలు భార్య దొరికితే, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసిరాలు భార్యలోనికి నడవాలి. విశ్వాసి అయిన భర్తకి అవిశ్వాసిరాలైన భార్య దొరికితే, విశ్వాసి అయిన భర్త మార్గంలోనికి అవిశ్వాసిరాలైన భార్య నడవాలి. అప్పుడే మీ పిల్లలు పరిశుద్ధులుగా జీవిస్తారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన పరలోకమందున్నాను నా తండ్రి, నా దేవుడా, మీరు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్ట సమయం అన్న తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడేటువంటి గొప్ప ధన్యతను మీరు నాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నాకు జ్ఞానం కొదవైన వేళ మీరే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. నేను చెప్పినటువంటి మాటల్లో తప్పులు ఎప్పులు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి అయ్యా. మీ యొక్క సంఘస్థులు కూడా నన్ను క్షమిస్తారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు, నేను చదువుకోలేదు. చదువుకున్న వాడే జ్ఞానవంతుడు అంటారు. మరి నేను చదువులేని పాపరుని, కానీ నన్ను మీరు ఉపయోగించుకుంటున్నారు తండ్రి. మీ చిత్తం చొప్పునే నా జీవితంలో జరిగించండి తండ్రి. వినుట వల్ల విశ్వాసం కలిగి ఉన్నట్టుగా మీ యొక్క సంఘస్థులు విని ఉన్నారు తండ్రి. వారికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.